ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, 9వ కీర్తన 8వ చరణంలో ఒక మాట ఈ విధంగా కనిపిస్తుంది. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ప్రపంచంలో బ్రతికేటువంటి ప్రతి మనిషి కూడా రెండు విషయాలను ప్రతి మనిషి వాటి ఆధారము చేసుకుని బ్రతకాలని దేవుని యొక్క వాక్యమును బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటని అనగా, ఒకటి నీతి, తర్వాత న్యాయము. రాబోతున్నటువంటి పరలోక రాజ్య పరిపాలన, క్రీస్తు పరిపాలనలో నీతి న్యాయము మాత్రమే అక్కడ ఉంటుంది. ఈ లోకములో అన్యాయముగా సంపాదించి అనీతిగా బ్రతికేటువంటి వ్యక్తులకి ఆ రాజ్యంలోనికి ఏమాత్రము కూడా ప్రవేశము లేదు. అయితే ప్రవేశస్తులు ఎవరు అనగా నీతిగా యథార్థముగా బ్రతికినటువంటి వారు మాత్రమే. ఎందుకంటే వాక్యమే తెలియచేస్తుంది, నీతిని బట్టి లోకమునకు తీర్పు ఉంటుందని. యెహోవా ఆయన చెప్తున్నటువంటి మాట, రాబోతున్నటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినములో నీతి ప్రకారంగా బ్రతికినటువంటి వారు మాత్రమే ఆ రాజ్యములో ఉంటారు. ఆ రాజ్యములో జరగబోయేటువంటి తీర్పు నీతిగా బ్రతికినటువంటి వారిని మాత్రమే వేరు చేస్తుంది. తర్వాత అంటున్నాడు, యథార్థముగా బ్రతికినటువంటి ప్రజలకు ఆయన న్యాయమును తీర్చును అనే మాట తెలియచేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తెలుసుకోనండి, ఈ లోకములో ఒకరి యందు మనం అన్యాయము చేస్తూ ఒకరిని అనీతి పరులుగా ఎవరేమైపోయినా పర్లేదు, నా కుటుంబం బాగుంటే చాలు అనే ఒక ఉద్దేశంతో చాలామంది అన్యాయంగా బ్రతుకుతూ అవినీతి జరిగిస్తున్నారు. అయితే వారిని గురించి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట, యథార్థమైనటువంటి ప్రజలకు న్యాయ తీర్పు అనేటువంటి జరుగుద్ది. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వారికి, యథార్థముగా నివసిస్తున్నటువంటి వారికి అన్యాయమైనటువంటి తీర్పు వారికి ఎదురవ్వచ్చు. కానీ దేవుని యొక్క ఎదుట మాత్రము, దేవుని ముంగిట మాత్రము గనక చూస్తే ఆయన న్యాయమును మాత్రమే జరిగిస్తాడు. యథార్థంగా బ్రతికినటువంటి వారికి అసలైనటువంటి తీర్పులో, అసలైనటువంటి ఒక జడ్జిమెంట్లో ఆయన న్యాయ తీర్పు ఇవ్వబోతున్నాడు. ఆ న్యాయ తీర్పులో మనము ఉండాలి అని అంటే మనమందరము కూడా ఇక్కడ యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికినటువంటి వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యములో బ్రతికేటువంటి అవకాశం ఉంటుందని ప్రభునందు తెలియచేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.